దశాబ్దాలుగా కాకినాడ వెంకటేశ్వర నగర్ రైల్వే న్యూ పోర్ట్ ఎదురుగా గల శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో నాగుల చవితి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని మాజీ కార్పొరేటర్ వొమ్మి బాలాజీ పుల్లెటికుర్తి సుబ్రహ్మణ్య శివాచార్య తెలిపారు. నాగుల చవితి సందర్భంగా కూటమి ప్రభుత్వం నగర ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని మాజీ కార్పొరేటర్ వొమ్మి బాలాజీ బ్రహ్మశ్రీ పుల్లెటికుర్తి సుబ్రహ్మణ్య శివాచార్య పేర్కొన్నారు. కాకినాడ వెంకటేశ్వర నగర్ రైల్వే న్యూ పోర్ట్ ఎదురుగా గల శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో నాగుల చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాగుల చవితి సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ కమిటీ సభ్యులు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. కార్తీక మాసంలో స్వామివారికి సామూహిక సోమవార పూజలు, దీక్ష అభిషేకం, సాయంత్రం అమ్మవారికి కుంకుమ పూజ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఆలయ ట్రస్ట్ వంకాయల సోమేష్, నీలిమ దంపతులు, వాకచర్ల మల్లేశ్వరరావు దంపతులు, సూర్యనారాయణమూర్తి, గాదె శివరామకృష్ణ, బుజ్జి తదితరులు పాల్గొన్నారు. ముందుగా భక్తులందరికీ కూడా అన్నపూర్ణ విశ్వేశ్వర స్వామి వారి ఆశీర్వాదాలు అందిస్తూ ఈరోజు నాగుల చవితి సందర్భంగా ఉదయం నుంచి కూడా నాగేంద్ర స్వామి వారికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదం స్వీకరించి స్వామివారికి పళ్ళు, పాలు, గుడ్లు సమర్పించుకొని వారి యొక్క కోరికని తీర్చమని ప్రార్థిస్తున్నారు. అదేవిధంగా ఈ నెల రోజులు కూడా ఉదయం 6 గంటల నుంచి స్వామివారికి ప్రత్యేకంగా దీక్షాభిషేకములు, సాయంత్రం అమ్మవారి కుంకుమార్చన, దీపారాధనలు జరుగుతున్నవి. రాబోయే 5వ తారీఖు కార్తీక పౌర్ణమి సందర్భంగా స్వామివారికి సువర్ణ జలంతో ఏకాదశ మహారుద్రాభిషేకము, 1,00,000 కుంకుమార్చన, కైలాస గౌరీ నోము అంటే అమ్మవారికి 1,00,000 కుంకుమార్చన అయిన తర్వాత ఆ కుంకుమ పసుపులను ఆలయానికి వచ్చే స్త్రీలందరికీ కూడా పంచిపెట్టడం జరుగుతుంది. కావున భక్తులు 50 మంది ముందుగా స్త్రీలు కూడా ఎక్కువగా పాల్గొని ఈ జ్వలాత్మక కార్యక్రమాన్ని ఈ కార్తీక మాస విజయవంతం చేయవలసిందిగా మరీ తెలియజేస్తూ స్వామివారిని ప్రార్థిస్తూ స్వామివారి ఆశీర్వాదాలు అందరికీ కూడా అందజేయాలని తెలియజేస్తూ కోరుచున్నాం. నాగుల చవితి సందర్భంగా మా వెంకటేశ్వర కాలనీలో ఉన్నటువంటి శివాలయంలో భక్తులందరూ కలిపి మన శ్రీ కాశీ విశ్వేశ్వర ఆలయ ట్రస్టీ వారు అలాగే భక్తులంతా కలిసి ఈ యొక్క నాగుల చవితి వేడుకలందరినీ కూడా గత కొన్ని దశాబ్దాలుగా ఇక్కడ జరుగుతున్నది. ఆ నాగేంద్ర స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా మా చుట్టుపక్కల ప్రాంత ప్రజలకు అలాగే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి మా కాకినాడ సిటీ శాసనసభ్యులైనటువంటి వనమాడి కొండబాబు గారికి అలాగే కూటమి ప్రభుత్వానికి కూడా ఎల్లవేళలా ఆ స్వామివారి అనుగ్రహం మరియు కరుణా కటాక్షాలన్నీ ఉండాలని, ప్రత్యేకించి ఈ కార్తీక మాసంలో వచ్చేటువంటి దీపావళి తర్వాత వచ్చేటువంటి పర్వదినాన్ని సందర్భంగా భక్తులందరూ కూడా ఇక్కడ తీర్థప్రసాదాలు అలాగే ఇక్కడికి వచ్చినటువంటి పుట్టలో పాలు వేసి అలాగే ఇక్కడ నైవేద్యాలన్నీ కూడా చెల్లించడం జరుగుతుంది. ఈ యొక్క అసౌకర్యాలు లేకుండా చేసినటువంటి ఏదైతే మన ట్రస్టీ వారు ఉన్నారో ఆ ట్రస్టీ వారికి మా ప్రాంత ప్రజలందరి తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతున్నాను.